పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గత నెల రోజులు డ్రైగా ఉన్న బాక్స్ ఆఫీస్కి ఒకే రోజు 2 పాన్ ఇండియా సినిమాలతో సందడి నెలకొంటుందనే ఆశతో మార్చి 19 కోసం బయ్యర్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఊహించని విధంగా టాకీస్ వాయిదా వేస్తూ హీరో యష్ కీలకమైన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. నిజానికి అంతా సవ్యంగా సాగుతోంది. ఓవర్సీస్ టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. బెంగళూరులో ఆదివారం ట్రైలర్ లాంచ్ జరుగుతుందని వార్తలు వచ్చిన టైంలో హఠాత్తుగా ఈ పిడుగు పేల్చేశారు. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని, టాకీస్ జూన్ 4 ప్రేక్షకుల ముందుకి వస్తుందని యష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇది టాకీస్కి అన్ని విధాలుగా మేలు చేసే నిర్ణయం. ఎందుకంటే గల్ఫ్ దేశాలలో పరిస్థితులు ఏమాత్రం బాలేవు. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఆయా దేశాల ప్రజలు సినిమాలు చూసే మూడ్లో లేరు. దురంధర్ 2 రివెంజ్ అక్కడ ఎలాగూ బ్యాన్ అవుతుంది కాబట్టి దాని నిర్మాతలైన జియో స్టూడియోస్కి టెన్షన్ లేదు. పైగా అక్కడ బ్యాన్ చేసినా కూడా దురంధర్ 1కి 100 కోట్ల వసూలు ఇతర దేశాల్లో వచ్చాయి. కానీ టాకీస్కి అలా కుదరదు. యుఏఈ లాంటి ప్రాంతాలలో దీనికి మంచి స్పందన ఉంటుందనే అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. 1% రిస్క్ తీసుకున్న కలెక్షన్ మీద దెబ్బ పడుతుంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దురంధర్ 2 కన్నా టాకీస్ చాలా వెనుకబడి ఉన్న వైనం నెంబర్లలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టాకీస్ వెనకడుగు వేయడం నార్త్ బయర్లకు హమ్మయ్య అనుకునేలా చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయట. అందుకే మొన్న తబాహి సాంగ్ ఎలాంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియో రూపంలో రిలీజ్ చేశారు. ఇప్పుడు చివరి నిమిషం దాకా ఒత్తిడి పెట్టుకుని దురంధర్ 2 వల్ల నలిగిపోవడం కంటే సేఫ్ సైడ్ జూన్ 4కి వెళ్ళిపోవడం ఉత్తమం అని భావించి ఉంటారు. ఇది యష్ ఫ్యాన్స్కి అసంతృప్తి గురి చేసే విషయం అయినా బిజినెస్ కోణంలో చూసుకుంటే మంచి డెసిషన్ అని చెప్పాలి. లేదంటే ఫైనల్ రన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేది. కొత్త తేదీని ఎలాంటి కాంపిటీషన్ లేకుండా జాగ్రత్తగా ఎంచుకున్నారు. ఇప్పటికైతే జూన్ 4 మీద ఎవరు ఖర్చు వేయలేదు. ముందు ఎవరైనా ట్విస్ట్ ఇస్తే చెప్పలేం.